మనందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్లించేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థం అవ్వాలి. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడావుడి చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే, చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు. అది ఎంతటి వారైనా రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. పదే పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు, అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చేయం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. అంటే ఒక గోడౌన్లో వీళ్ళు ఇన్వెస్టర్లుగా వీళ్ళు వచ్చి 2021లో ఈ గోడౌన్ని పౌర సరఫరాల శాఖకు అప్పచెప్పి సుమారు 5,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం. అటువంటి గోడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్, ఇప్పటికే మాకు వచ్చిన లెక్క 243 మెట్రిక్ టన్నులు, అంటే 4,840 బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో, ఎవరు మనని ప్రశ్నించలేరు, ఎవరు మన అడగరు, లెక్కలతో మనకు సంబంధం లేదు, ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత కూని చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం 100% ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులు వేస్తున్నాం ముందుకి. ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు, ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా, వ్యవస్థల్ని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం. కానీ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు ఎవరు కూడా ఊహించలేని విధంగా వీళ్ళు మార్చారు. అంటే ఒక గోడౌన్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు, కుటుంబం ఈ విధంగా వాళ్ళు కేవలం ఈ రోజున డీడీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ కేసు ఆగదు. ముందు వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చారు డీడీలు, మళ్ళీ హడావడిగా ఏ రోజైతే ఇన్స్పెక్షన్ జరిగిందో 16వ తారీఖున ఆ రోజున మళ్ళీ ₹70 లక్షల 56,800 డీడీలు మళ్ళీ సమర్పించారు. అంటే ₹1,70,56,800 డీడీలు వీళ్ళు ఆల్రెడీ సమర్పించారు. ఖచ్చితంగా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వివరాలన్నీ బయటకు వస్తాయి. ఇది రావాలి కూడా, ఎందుకంటే ఇది వ్యక్తులు ఎవరని కాదు, ఇక్కడ వ్యవస్థలో మన ప్రక్షాళన జరపాలి, మార్పు తీసుకురావాలి. అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు గతంలో వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల గురించి బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బెదిరిస్తున్నారు. కంప్లైంట్లు తీసుకెళ్ళి కేసులు పెట్టమంటే ఏ విధంగా అదే అధికారులు ఈ రోజున వణికిపోతున్నారో మీరే చూశారు. ఖచ్చితంగా ఈ ₹2,23,00,000 ఏదైతే ప్రాథమికంగా మేము నిర్ధారించాము ఈ రోజుకి, ఇంకా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఎందుకుందని అంటున్నానంటే
మొత్తం స్టాక్ రిజిస్టర్స్ కూడా వీళ్ళు ట్యాంపర్ చేశారు. అసలు ఒక లారీ వెయి బ్రిడ్జ్ని వీళ్ళు ట్యాంపర్ చేశారంటే మీరు ఊహించుకోవాలి ఏ విధంగా జరుగుతుందో కార్యక్రమం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డెఫినెట్గా ఇంకా వివరాలు వస్తాయి బయటికి.